ఫిబ్రవరి 1 పౌర్ణమి ప్లస్ ఆదివారం అత్యంత శక్తులు కలిగిన రోజు. కుంభరాశి వారు ఈ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి. ఒక మగ మనిషి మీ వెంటాడుతున్నాడు. అసలు ఫిబ్రవరి 1 పౌర్ణమి ప్లస్ ఆదివారం అత్యంత శక్తులు కలిగిన రోజున కుంభరాశి వారు ఏ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. మీ జీవితంలో ఎప్పుడైనా ఎందుకో తెలియని భయం, మనస్సుకు అర్థం కాని అలజడి, ఒక వ్యక్తి మీద అనుమానం వచ్చాయా? అయితే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకు అంటే ఫిబ్రవరి 1 పౌర్ణమి ప్లస్ ఆదివారం సాధారణమైన రోజు కాదనే చెప్పుకోవాలి. ఇది దేవతల శక్తులు, గ్రహాల గమనాలు, కర్మ ఫలితాలు అన్నీ ఒకేసారిగా కదిలే రోజులానే చెప్పుకోవాలి. ప్రత్యేకంగా కుంభరాశి వారికి ఈరోజు ఒక పెద్ద పరీక్షలోకి అయితే అడుగు పెడుతున్నారనే చెప్పుకోవాలి. పౌర్ణమి ప్లస్ ఆదివారం శక్తి. పౌర్ణమి అంటే ఏమిటి? మనస్సు పూర్తిగా బయటకు వచ్చే రోజు అనే చెప్పుకోవాలి. దాచిన రహస్యాలు బయటపడే రోజు, మంచి చెడు స్పష్టంగా కనిపించే రోజు అని కూడా చెప్పుకోవచ్చు. అదే రోజు ఆదివారం కలిస్తే సూర్యుడి ప్రభావం 10 రెట్లు అయితే పెరుగుతుంది అనే చెప్పుకోవాలి. అహంకారం, అధికారం, కుట్రలు బలపడతాయనే చెప్పవచ్చు. ఇటీవల రోజుల్లో కుంభరాశి వారికి చుట్టూ ఉన్న శక్తులు ఒక్కసారిగా అయితే మారతాయని కూడా చెప్పుకోవాలి. మీరు గమనించారా, కొంతమంది ఎందుకో ఎక్కువగా దూరం అవ్వటం, మీ గురించి అనవసరంగా తెలుసుకోవాలని ప్రయత్నించటం, మీ పనులపై కన్ను వేయటం, ఇవన్నీ అయితే యాదృచ్ఛికం కాదనే చెప్పుకోవాలి. కుంభరాశి వారి స్వభావం. కుంభరాశి వారు అంటే మంచితనం ఎక్కువ, త్వరగా నమ్మేసే గుణం, సహాయం చేయాలనే మనస్తత్వం, కానీ అదే మీ బలహీనత కూడా అనే చెప్పుకోవాలి. ఈ పౌర్ణమి రోజున మీ నమ్మకాన్ని దుర్వినియోగం చేయాలనుకునే ఒక మగ మనిషి మీ చుట్టూనే తిరుగుతున్నాడు. అతడు బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, ఆఫీస్ లేదా వ్యాపార పరిచయస్తుడు కావచ్చు, కానీ అతడి ఉద్దేశం శుభమైనది కాదు అనే చెప్పుకోవాలి. ఆ మగ మనిషి లక్షణాలు. ఈ వ్యక్తిని గుర్తించడానికి ఈ లక్షణాలు చూడండి. మీ జీవితంలో అనవసరంగా జోక్యం చేసుకుంటాడు. నేను నీకే మంచి కోరుకుంటున్నాను అని చెబుతూ ఉంటాడు. మీ ఆర్థిక విషయాలు తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీ బలహీనత క్షణాల్లో మాత్రమే కనిపిస్తాడనే చెప్పాలి. మీ మీద అసూయతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. ప్రేక్షకులారా, ఈ వ్యక్తి నీ వెనుక నుంచి పెద్ద కుట్రతో అయితే ఉన్నాడనే చెప్పుకోవాలి. ఈ పౌర్ణమి రోజు అతడు ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకుంటాడనే చెప్పవచ్చు. మీరు జాగ్రత్త పడకపోతే పేరు, డబ్బు, పరువు, మనశ్శాంతి అన్నీ ప్రమాదంలో పడతాయనే చెప్పుకోవాలి. ఫిబ్రవరి 1 జరిగే కీలకమైన సంఘటనలు. సాయంత్రం తర్వాత కుంభరాశి వారికి ఒక సూచన అయితే వస్తుందనే చెప్పుకోవాలి. ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక అనుకోని కలయిక, అదే దేవుడు ఇచ్చే హెచ్చరిక అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోవాలి. నమ్మాలా, దూరంగా ఉండాలా? గమనించుకోండి, ఈరోజు తీసుకునే నిర్ణయం మీ రాబోయే 3 సంవత్సరాల జీవితాన్ని అయితే మార్చేస్తుందనే చెప్పుకోవాలి. రక్షణ కోసం చేయవలసిన పరిహారం. ఫిబ్రవరి 1 పౌర్ణమి రోజున కుంభరాశివారు తప్పకుండా చేయవలసింది. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి తులసి మొక్కకు దీపం వెలిగించండి. ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఎవరికి అప్పుగా డబ్బు ఇవ్వకండి. మీ ప్లాన్స్ ఎవరికి చెప్పకండి. ఇది చేస్తే ఆ మగ మనిషి శక్తి మీపై అయితే పనిచేయదు అనే చెప్పుకోవాలి. ఈ మగ మనిషి ఎందుకు మీ వెంటాడుతున్నాడు? ప్రేక్షకులారా, చాలామంది అడుగుతున్నారు, అతడు ఎందుకు నన్నే టార్గెట్ చేస్తున్నాడు అని. దీనికి కారణం ఒక్కటే, మీ జాతకంలో వచ్చే మార్పులు అనే చెప్పుకోవాలి. ఫిబ్రవరి 1 పౌర్ణమి తర్వాత కుంభరాశి వారి జీవితంలో డబ్బు సంబంధిత అదృష్టం, పేరు, గౌరవం, శత్రువులపై విజయం ఇవన్నీ దగ్గరగా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇది ఆ మగ మనిషికి తెలుసు. అందుకనే మీ విజయం మొదలయ్యే ముందే మిమ్మల్ని మానసికంగా అయితే కృంగదీసేయాలని అనుకుంటున్నాడని కూడా చెప్పుకోవచ్చు. అతడు మీ శక్తిని పాలించే వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు. ఎనర్జీ వైపర్స్ మాటలతో మిమ్మల్ని బలహీనంగా చేసేస్తాడని కూడా చెప్పవచ్చు. మీరు గమనించాలి, మీరు అతనితో మాట్లాడిన తర్వాత
ఎందుకో అలసటగా ఉండటం, మనస్సు భారంగా ఉండటం ఇది అతని అసలు లక్ష్యం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ పౌర్ణమి రోజున జరిగే 3 రహస్య సంకేతాలు. ఫిబ్రవరి 1న కుంభరాశి వారికి దేవుడు 3 సంకేతాలు అయితే ఇస్తాడనే చెప్పుకోవాలి. మొదటిది అనుకోకుండా ఒక పాత వ్యక్తి మరలా సంప్రదించటం. అదే ఆ మగ మనిషి కావచ్చు. రెండవ సంకేతం కలలో నీరు, చీకటి లేదా పాములు కనిపిస్తే ఇది హెచ్చరిక సంకేతం అని కూడా చెప్పుకోవచ్చు. మూడవ సంకేతం సాయంత్రం తర్వాత అసహజంగా తలనొప్పి లేదా గుండె దడ, నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అని కూడా చెప్పాలి. ఈ మూడిటిలోనూ ఏదో ఒకటి జరిగితే ఆ రోజు నిశ్శబ్దంగా ఉండండి. ఎవరితోనూ వాదనలు చేయకండి. నిర్ణయాలు వాయిదా వేయండి. అదే మీ యొక్క జీవితానికి చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తిని ఎదుర్కొంటే ఏమవుతుంది? కొంతమంది అంటారు భయపడవలసిన అవసరం లేదు, నేను ఎదుర్కొంటాను అని. కానీ జాగ్రత్త, ఈ వ్యక్తిని నేరుగా ఎదిరిస్తే మాటల్లో తగాదాలు, అపవాదాలు, వెనుక నుంచి దెబ్బతీయటం ఇవన్నీ అయితే జరుగుతాయనే చెప్పుకోవాలి. అందుకనే శాస్త్రాలు చెబుతున్నాయి ఒక్కటే, మౌనం అయితే అత్యంత శక్తివంతమైన ఆయుధం అని. మీరు మౌనంగా ఉంటే అతడే భయపడతాడు. అతడు అసలు ముఖం పౌర్ణమి తర్వాత బయటపడుతుంది అనే చెప్పుకోవాలి. ఫిబ్రవరి 1 తర్వాత కుంభరాశి వారికి శుభ ఫలితాలు. ఈ హెచ్చరికలను ఎందుకు అని భయపడటానికి అయితే కాదు. ఎందుకు అంటే ఫిబ్రవరి 1 తర్వాత కుంభరాశి వారికి ఆగిపోయిన పనులు కదులుతాయి, డబ్బు మార్గాలు ఓపెన్ అవుతాయి, ఒక శుభవార్త వస్తుంది, నిజమైన శత్రువు బయటపడతాడనే చెప్పాలి. మీరు జాగ్రత్త పడితే ఈ మార్పులు 100% మీవే అని కూడా చెప్పవచ్చు. ఈ ఒక్క తప్పు చేస్తే కుంభరాశి వారి జీవితం తలకిందులవుతుందని కూడా చెప్పాలి. ప్రేక్షకులారా, ఫిబ్రవరి 1 పౌర్ణమి ప్లస్ ఆదివారం రోజున కుంభరాశి వారు చేసే ఒక చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టంగా అయితే మారుతుంది అనే చెప్పుకోవాలి. ఈ నిర్లక్ష్యం ఏంటో తెలుసా? అతి నమ్మకం. అయితే ఈ రోజున మీ దగ్గరకు వచ్చిన ఒక మగ మనిషి చాలా స్నేహంగా మాట్లాడతాడు, చాలా సహాయం చేస్తున్నట్లు మీ సమస్యలను చాలా తెలివిగా అయితే తెలుసుకుంటూ ఉంటాడు. కానీ గమనించండి, పౌర్ణమి రోజున అతిగా తీపి మాటలు మాట్లాడే వ్యక్తి లోపల విషం దాగి ఉంటుందనే చెప్పుకోవాలి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. మీరు ఆ రోజున మాత్రం మీ రహస్యాలు, మీ భవిష్యత్ ప్లాన్స్, డబ్బు సంబంధిత విషయాలు ఎవరికి అయినా చెప్పారు అంటే అదే మీ బలహీనతగా కూడా మారుతుందనే చెప్పుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ రోజుల్లో లేదు అని చెప్పకండి, భయపడకండి. ఎవరైనా డబ్బు అడిగినా లేకపోతే సంతకం పెట్టమన్నా ఎక్కడికైనా రమ్మన్నా నిశ్శబ్దంగా తప్పించుకోండి. అదే మిమ్మల్ని దేవుడు పరీక్షిస్తున్నాడు అని అర్థం చేసుకోండి. ఈ ఒక్కరోజు మీరు జాగ్రత్త పడితే ఫిబ్రవరి 1 తర్వాత మీ జీవితంలో ఆగిపోయిన అదృష్టం మళ్ళా కదులుతుందనే చెప్పుకోవాలి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి ఫిబ్రవరి 1 పౌర్ణమి ప్లస్ ఆదివారం అత్యంత శక్తులు కలిగిన రోజు. ఏ వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః.